అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ ఎడమ చేతి గొప్పతనం. కోటప్పకొండ అనే గ్రామంలో ప్రతి సంవత్సరం శివరాత్రికి గొప్ప తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడి నుండో వ్యాపారస్తులు వచ్చి గుడారాలు వేసుకుని రకరకాల వస్తువులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఒకసారి తిరునాళ్ళకి ప్రతి సంవత్సరంలాగే కోటప్ప అనే వ్యాపారస్తుడు గుడారం వేసుకుని ఇత్తడి కంచు సామానులు అమ్మే దుకాణం తెరిచాడు. అంతేకాదు, అతడు మంచి స్వర్ణకారుడు కావటంతో తన దుకాణానికి వచ్చేవారితో, అయ్యా, మాది పగడాలపురం. మా ఇత్తడి కంచు సామానుల మీద కళాత్మకత చూశారు కదా. తిరునాళ్ళు కదా అని భద్రత ఉండదని బంగారు వస్తువులు తీసుకొని రాలేదు. మా పగడాలపురం వస్తే మంచి నగిషి పనితనం కలిగిన వెండి బంగారు వస్తువులు కూడా తయారు చేసి ఇవ్వగలను. పగడాలపురం వచ్చినప్పుడు నా మాట గుర్తుంచుకొని మా దుకాణానికి వచ్చి బంగారు వెండి ఆభరణాలు కూడా ఖరీదు చేయండి అని చెప్పడమే కాకుండా 1000 రూపాయల దాకా సరుకు కొన్నవారికి లక్ష్మీదేవి బొమ్మ ఉన్న చిన్న వెండి నాణెం బహుకరించేవాడు. అందుచేత తిరునాళ్లలో కోటప్ప దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉండేది. తిరునాళ్ళు సుమారు 1 నెల రోజుల పాటు సాగుతున్నాయి. కానీ ఈసారి ఓ వారం రోజులు గడిచేసరికి కోటప్పకి అకస్మాత్తుగా జబ్బు చేసింది. తిరునాళ్లలో జబ్బు పడ్డ వాళ్ళకి తోచిన మందు మాకు ఇవ్వటానికి ఒక చిన్న వైద్యుడు ఒక చిన్న గుడారం వేసుకొని కోటప్పకొండలో మకాం వేశాడు. అతడు వచ్చి కోటప్పని పరీక్షించి, అయ్యా, నాకు వైద్యశాస్త్రంలో అంతగా పరిచయం లేదు. తలనొప్పికి, అజీర్తికి, చిన్న చిన్న గాయాలకు చికిత్స చేయగలగడం వల్ల ఈ తిరునాళ్లలో నాకు 4 డబ్బులు ప్రతి ఏడు దొరుకుతున్నాయి. నాకు పెద్ద వైద్యం చేసే పరిజ్ఞానం లేదు. మీ వ్యాధి లక్షణాలు చూస్తూ ఉంటే పక్షవాతం వచ్చే అవకాశం కనబడుతున్నాయి. ఇక్కడికి 2 కోసుల దూరంలో శివపాలెంలో ధన్వంతరి అనే ఆయుర్వేద వైద్యుడున్నాడు. ఆయన్ని మీరు వెంటనే సంప్రదించడం మంచిది అని ఏవో మందులు ఇచ్చాడు. కోటప్ప భయపడి వెంటనే బండి కట్టించుకుని శివపాలెం వెళ్ళి ధన్వంతరిని కలిశాడు. ధన్వంతరి కోటప్పని పరీక్ష చేసి, చేతకాని వైద్యం చేసి నీకు ప్రాణాపాయ స్థితి లేకుండా ఆ వైద్యుడెవరో మంచి ఉపకారమే చేశాడు. నీ ఎడమ చెయ్యి, ఎడమ కాలు బాగా లాగుతున్నాయి, అవునా అని అడిగాడు. కోటప్ప తలోపగానే, కాలు చెయ్యి లాగుతున్నంత మాత్రాన పక్షవాత సూచనలు కావు, కానీ అనారోగ్య సూచన అని మాత్రం చెప్పవచ్చు. పక్షవాతం కూడా వచ్చినా రావచ్చు. నేను నీకు తగిన మందులు ఇస్తాను. భవిష్యత్తులో కూడా నీకు ఎలాంటి ఆపద రాదు. తెలిసి తెలియని వైద్యం చేసి రోగుల ప్రాణాలతో ఆటలాడకుండా పెద్ద రోగాలకు మంచి వైద్యుణ్ణి సంప్రదించమని చెప్పిన ఆ చిన్ని వైద్యుడికి కూడా నువ్వు మంచి బహుమతినియ్యి అని చికిత్స ప్రారంభించాడు ధన్వంతరి. కోటప్ప తనకు వైద్యం చేస్తున్న ధన్వంతరి ఎడమ చెయ్యి బాగా లావుగా ఉండడం గమనించి కారణం అడిగాడు. ధన్వంతరి చిన్నగా నవ్వి, చిన్నప్పుడు నాకు ఏ కారణం వల్లనో చెయ్యి వాచింది. వైద్యం తెలిసి తెలియని నాటు వైద్యుడు ఆ వాపును బోధ అని భావించి నాటు వైద్యం చేశాడు. తప్పుడు మందు ప్రయోగం వల్ల రోగం ఒకటి, చికిత్స ఒకటి అయ్యి ఆ వాపు నాకు శాపంలాగా ఉండిపోయింది. అందుచేతనే కుడి చెయ్యి కన్నా ఎడం చెయ్యి లావుగా ఉంటుంది తప్ప దానికి ఏమీ జబ్బు లేదు అన్నాడు. కోటప్ప ధన్వంతరి దగ్గర వైద్యం చేయించుకుని తిరిగి వెళ్ళిపోతూ, అయ్యా, తిరునాళ్లల్లో మంచి లాభాలు గడించాను. మీ దయ వల్ల భయంకరమైన వ్యాధి నుండి కూడా రక్షింపబడ్డాను. మీ ప్రయాణం ఖర్చులన్నీ భరిస్తాను. పగడాలపురం రండి, మిమ్మల్ని ఘనంగా సన్మానించి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ధన్వంతరి ఎంతో ఆనందపడి, నీకు తెలుసో తెలియదో మీ జమీందారు గారికి నేను ఆస్థాన వైద్యుణ్ణి, కాకపోయినా ప్రముఖ వైద్య సలహాదారుణ్ణి. జమీందారు గారే ఆయన ఖర్చుల మీదే ఆయన్ను ఒకసారి పరీక్షించడానికి నేను ఒక 10 రోజులలో
మీ పగడాలపురం రాబోతున్నాను. సన్మానాన్ని ఆశించి కాదు కానీ నీ ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం తప్పకుండా మీ ఇంటికి వస్తాను, సరేనా అన్నాడు. కోటప్ప ధన్వంతరికి నమస్కరించి తనకి సరైన వైద్యుణ్ణి పరిచయం చేసిన తిరునాళ్ల వైద్యుడికి కూడా తగిన బహుమతినిచ్చి సంతోషపెట్టి పగడాలపురం వచ్చేశాడు. పగడాలపురం చేరిన తరువాత కోటప్ప మంచి బంగారు ఉంగరం ఒకటి తయారు చేసి జమీందారుని దర్శించి, ప్రభు, పెద్దలను దర్శించేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు. మీకోసమని ఈ ఉంగరం తయారు చేసి తీసుకుని వచ్చాను. తప్ప నా గొప్పను చాటుకుందామని కాదు, స్వీకరించండి అని చేతికిచ్చి కోటప్పకొండలో తాను జబ్బు పడడం మొదలైన విషయాలు చెప్పి, అయ్యా, ధన్వంతరి గారిని తాము పిలుస్తున్నారని తెలిసింది. ఆ సమయం కోసం నేను మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను. నాకు వైద్యం చేసిన ఆ అపర ధన్వంతరికి మీ సమక్షంలో సువర్ణ కంకణం తొడగాలని మనసారా ఆశపడుతున్నాను. సభ ఏర్పాటు చేసి నేను తయారు చేసిన ఆ సువర్ణ కంకణాన్ని తమరే స్వయంగా ఆ వైద్యుడికి తొడగవలసినదిగా విన్నవించుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అందుకు జమీందారు కూడా ఒప్పుకున్నాడు. ధన్వంతరి వచ్చిన రోజున పగడాలపురం మరొక తిరునాళ్లలా తయారైంది. జమీందారు ఏర్పాటు చేసిన పెద్ద సభలో జనం ఎంతో ఎక్కువ మంది పాలు పంచుకున్నారు. ఆ నిండు సభలో కోటప్ప ఓ వెండి కలశాన్నొక దాన్ని వైద్యుడి ముందు పెట్టి, అయ్యా, ఈ కలశము వెండితో చేయబడింది. పూర్ణ చంద్రోదయం మొదలైన మందులు ఇందులో నూరినప్పుడు బంగారం కలవవలసిన ఆ మందులలో వెండి కిలం అంటుకోకుండా లోపల బంగారు పూత పూశాను, స్వీకరించండి. ఇప్పుడు మీకు జమీందారు గారు స్వర్ణ కంకణం తొడుగుతారు అన్నాడు. జమీందారు స్వర్ణ కంకణం బయటకు తీశాడు. ధన్వంతరి కరటాల ధ్వనుల మధ్య కుడి చెయ్యి ముందుకు చాచాడు. అయితే ఆ కంకణం కుడి చెయ్యికి పెడితే జారిపోయే అంత పెద్దదిగా ఉంది. జమీందారికి వైద్యుడి ఎడం చెయ్యి లావుగా ఉంటుందని తెలుసు. కోటప్ప ఎడం చెయ్యి కోసమే ఈ కంకణం తయారు చేయించాలని గ్రహించిన ఆ జమీందారు ఆ విషయం బయటపెట్టి కుడి చెయ్యి చాపిన వైద్యుణ్ణి చిన్నబుచ్చటం ఇష్టం లేక ఎడం చెయ్యికే ఈ కంకణాన్ని తొడగడానికి నిశ్చయించుకుని, ధన్వంతి గారు వైద్యులు కావచ్చు, కానీ ఇతర శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు కాదు. కంకణాన్ని ఎడం చేతికే తొడుగుతారు. కాబట్టి ఆయన ఎడం చేతికే కంకణాన్ని తొడగాలని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో నాకే కాదు, అందరికీ తెలిసేలా ఎడం చేతికే తొడగాలన్న శాస్త్ర విషయాన్ని స్పష్టం చెయ్యమని మన ఆస్థాన కవి గారిని కోరుతున్నాను అంటూ ఆయనకు అర్థమయ్యే భాషలో నవ్వాడు. ఆస్థాన కవికి అర్థమయ్యింది. ఆయన లేచి నిలబడి, అయ్యా, స్త్రీ వివాహిత, పురుషుడి దేహంలో అర్ధభాగం. అందుచేత అతడి శరీరంలో ఎడమ భాగం స్త్రీకి చెందుతుంది. ఆభరణాలు ధరించే హక్కు స్త్రీకే ఉంటుంది. అందుచేత కంకణం ఎడమ చేతికే తొడగాలి. వీరులు ధనుర్బాణములు ధరించినప్పుడు బిరుదు సూచకమగు కంకణాన్ని ధరించిన ఎడమ చేతితోనే ధనస్సును ఎక్కుపెట్టి మగతనం చూపిస్తారు. అందుచేత ఆభరణం రూపునైన వీరత్వం రూపునైన ఎడమ చేతికే కంకణం తొడగాలని శాస్త్రం శాసిస్తుంది అన్నాడు. కోటప్ప తన ఎడం చేతిని దృష్టిలో పెట్టుకొని కంకణం తయారు చేయించిన లావుగా ఉన్న తన చేతి అవకారం కప్పిపుచ్చడానికి జమీందారు ఆస్థాన కవి చేత చేయించిన అభినందన ధన్వంతరికి ఎంతో ఆనందం కలిగించింది. అందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా ధన్వంతరి తన ఎడమ చేతికి సువర్ణ కంకణం తొడిగించుకొని ఎంతో ఆనందపడ్డాడు. ఆ తర్వాత ధన్వంతరి చెయ్యి లావుగా ఉంటుందన్న సంగతి మరుగున పడి కంకణం ఎడమ చేతికే ఎందుకు తొడుక్కోవాలన్న మాట పగడాలపురం అంతా పాకి ధన్వంతరికి మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.